ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నాకిక్కడ ఉండటం ఇష్టం లేదు. లండన్లోనే నచ్చింది. కొన్ని రోజులు ఇక్కడే ఉండి చూడు. నీకు లండన్ నచ్చకుండా పోతుంది. జాను, రేపు ఉదయం మనిద్దరం ఆఫీస్కి వెళ్తున్నాం. ఆఫీస్ని నువ్వు నీ కంట్రోల్లోకి తీసుకోవాలి. నో జాను, ఐ కెనాట్ డూ దిస్. 9 to 5 జాబ్ ని నేను చేయలేను. రేపు మార్నింగ్ నేను లండన్కి వెళ్తున్నాను అండ్ దట్స్ ఫైనల్. కేడి, రేపు మార్నింగ్ అవైలబుల్ ఫ్లైట్ కి టికెట్ బుక్ చేసేసాయి. ఇదిగో. మేడం, నా లాకర్లో పెట్టండి. సరే మేడం. నా పర్మిషన్ లేకుండా దాన్ని ఎవరు తీయకూడదు. వెళ్ళండి. ఏయ్ జాను, వాట్ ఆర్ యు డూయింగ్ జాను? ఇక నువ్వు లండన్కి కాదు, ఎక్కడికి వెళ్ళలేవు. ఇక్కడే ఉంటున్నావు. రేపటి నుంచి ఆఫీస్కి వస్తున్నావు. జాను, ఏమనుకుంటున్నావు నువ్వు? నన్ను ఎవ్వరూ కంట్రోల్ చేయలేరు. మనం మొత్తం నిర్వహణని చూసుకోవడానికి ఇప్పుడు మనుషులు కావాలి. నా తర్వాత మీ నాన్నే చూసుకోవాలి. కానీ వాడు చూసుకునే పరిస్థితుల్లో లేడు. నువ్వే వచ్చి ఈ కంపెనీని చేతుల్లోకి తీసుకునుండాలి. కానీ నువ్వలా చెయ్యలేదు. అందుకే నేను నిన్ను ఇంతలాగా బలవంత పెట్టుంచాల్సొస్తోంది. బట్ ఇక మీదట నేను పరిగెత్తుతూ ఉండలేను. నాకు రెస్ట్ కావాలి. అర్థం చేసుకో. జాను, బట్ నాకు ఇంట్రెస్ట్ లేని పనిని నేను ఎలా చేయగలను? సారీ, అది నా వల్ల కాదు. పైకి రండిరా. అక్క, ఇల్లు చూడ్డానికి వచ్చాం. ఇల్లు అద్దెకి ఇల్లు లేదమ్మా. రా అక్క, అద్దెకు ఇల్లు దొరుకుతుందా? లేదమ్మా, అటువైపు వెళ్ళి అడగండి. ఇంద్రాణి, ఏమైంది ఇంద్రాణి? అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? తన బాత్రూమ్కి వెళ్ళాలేమో. ఇంద్రాణి, ఇంద్రాణి, సరే మీరందరూ ఇలా రండి. ఇంద్రాణి, నేను వెళ్ళి దగ్గరలో ఏదైనా బాత్రూమ్ ఉందేమో చూసొస్తాను. ఇటువైపు రా. అక్క, ఇక్కడ దగ్గరలో పబ్లిక్ టాయిలెట్ ఏదైనా ఉందా? ఈ ఏరియాలో అలాంటిదేం లేదే. సరే అక్క. అక్క, నా చెల్లెలు అర్జెంటుగా బాత్రూమ్కి వెళ్ళాలి. మీ ఇంటి బాత్రూమ్ ని కొంచెం యూజ్ చేసుకోవచ్చా? ఎవరి దగ్గరికి వచ్చి ఏం అడుగుతున్నావు? నువ్వెవరో ఏంటో కూడా నాకు తెలీదు. బాత్రూమ్కి వెళ్ళాలంట. బాత్రూమ్కి వెళ్ళవమ్మా. అమ్మా, నిన్నేనమ్మా పిలిచేది. నువ్వు ఈ ఊరి కొత్త ఏంటి? బాత్రూమ్కి వెళ్ళాలంతే కదా. మా ఇంటికి తీసుకురామా. నువ్వేం భయపడకు, మా ఇంట్లో కూడా ఆడపిల్లలున్నారు. వసంతే, ఒకసారి బయటికి రా. ఏంటండి? ఈ అమ్మాయి ఎందుకో ఇబ్బంది పడుతుంది. ఒకసారి ఏంటో అడుగు. ఏంటమ్మా? అక్క, నా చెల్లి బాత్రూమ్కి వెళ్ళాలి. తీసుకురామ్మా. థ్యాంక్స్ అక్క. అందులో ఏముందిలేమ్మా. తన్మాయ్, ఇంద్రాణిని తీసుకురా. లే ఇంద్రాణి, పదమ్మా. ఏడవకి ఇప్పుడు ఇంకా. చాలా థ్యాంక్స్ అక్క. దీనికి ఎందుకమ్మా థ్యాంక్స్ చెప్తున్నావు? మేము వెళ్ళొస్తాం. సరే అమ్మా. జాగ్రత్తగా వెళ్ళరండమ్మా. పద. ఏమండి, ఆవిడిప్పుడు ఏదేదో చేస్తోందండి. ఆవిడంతా సరిగ్గానే చేస్తుంది. ఈ రవిగాడే అనవసరంగా ఏటికి పోటీగా ఏదేదో చేస్తున్నాడు. అల్లుడా? అవును, అల్లుడే. పండు విరిగి పాలల్లో పడే టైంకి దాన్ని తోసేయాలని చూస్తున్నాడు.
మనమే ఆవిడ గారు ఎప్పుడు దిగుతుంది, మొత్తం ఆస్తి మన చేతికి ఎప్పుడు వస్తుందని కళ్ళు కాయలు కాచేలా చూస్తున్నా. కానీ వీడు ఇప్పుడు పెద్ద సూపర్ స్టార్లుగా వచ్చి అన్నిటినీ వదిలిపెట్టేసి నాకు ఇవన్నీ అక్కర్లేదని వదిలేసి వెళ్ళిపోతే మనం చూస్తూ ఊరుకోవాలా ఏంటి? ఏం చేయగలం? మీ తోడబుట్టిన మనిషి సరిగ్గా లేదు, ఆవిడకి పుట్టినవాడు సరిగ్గా లేడు. అంతా మన తలరాత. మీరే ఏదోటి చేయాలండి. చేస్తాను, అందుకే కదా వచ్చాను. వాట్? ఎవరు నువ్వు? అదడగటానికి నువ్వెవరు? జరుగు. ఏయ్! చెప్తానుండు. బావా, ఏంటి బావా ఇంతగా చిక్కిపోయావేంటి నువ్వు? ఇదిగో బావా, కాఫీ తాగు. బావనా? అవును, అత్త కొడుకుని బావా అని పిలవకపోతే ఇంకేమని పిలుస్తారు? ఆ, అవును, ఇంతకీ నువ్వెవరు? నేనా? రవికి గర్ల్ ఫ్రెండ్ ని. బావా, ఏమంటుంది తను? గర్ల్ ఫ్రెండా? రవి, అవుట్. గెట్ అవుట్. ఒక్క నిమిషం. థ్యాంక్ యూ. రవి, నేను నిన్ను కంపల్ చేస్తున్నానని నువ్వు అనుకుంటున్నావు. కానీ వేరే దారి లేకనే నేనిలా చేస్తున్నాను. నేనిప్పుడు ముందులాగా లేనని నీకు కూడా తెలుసు. నా హెల్త్ కండిషన్ రాను రాను దారుణంగా మారిపోతుంది. రేపు ఉన్నట్టుండి నాకేదైనా జరిగింది అంటే జాను, అలాంటి మాటలు మాట్లాడద్దు. నీకేం కాదు. లోపల ఉన్న భయమే నాతో ఇలా మాట్లాడిస్తోంది. ఇన్ని రోజులుగా నేను కష్టపడి కట్టిన నా సామ్రాజ్యాన్ని కరెక్ట్ మనిషి చేతిలో పెట్టి వెళ్ళాలని ఆశపడుతున్నాను. ఇదా నీ భయం? ఇదేనా నీ ఆశ? దానికి చాలా టాలెంట్ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉంటారు. అందులో బెస్ట్ గా ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసి వాళ్ళకి బిజినెస్ అప్పగిచ్చేస్తే వాళ్ళే చూసుకుంటారు కదా. ఎంత గొప్ప టాలెంట్ ఉన్న మనుషులైనా డబ్బు కోసం పని చేయడానికి వచ్చిన వాళ్ళు ఆ ఉద్దేశంతోనే పనిచేస్తారు. మన బిజినెస్ ని నేను ఎంతో ప్రేమతో నమ్మకంతో ఇంత పెద్దది చేశాను. మనం చూసుకున్నంత బాగా ఇంకెవ్వరూ చూసుకోలేరు నాన్న. ఇది నువ్వు మాత్రమే బాధ్యతగా చూసుకోగలవు. జాను, నేను అప్పుడు చెప్పిందే ఇప్పుడు చెప్తున్నాను. నాకు ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ లేని పనిని నేను ఎలా చేయగలను? సో ఇదే నీ నిర్ణయమా? ఎస్. అయితే నా నిర్ణయం కూడా విను.